వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకి ఆయన ఏదైతే గతంలో ఘన విజయాన్ని తీసుకొచ్చిందో ఆ విధంగానే వెళ్తున్నారట. జనాల్లో 40% మాకు ఓటు శాతం ఉంది, 7 నెలల్లో అసలు కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది, ఇది రైట్ టైం అని చెప్పి ఆయన స్టార్ట్ చేయబోతున్నారట. ఇబ్బంది ఆ కూటమికి? నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పాను సార్. నేను అంటే ఆ మాట అంటే ఇప్పటికీ కూటమి నేతల్లో కొద్దిమందికి నచ్చదు, కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు లాస్ట్ టైం పడదు. కానీ చివరిలో జరిగిన సమీకరణాలు కొన్ని ఈ కూటమి వైపు వచ్చిన ఓటింగ్ను కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి సరే ఇలాంటి పరిస్థితులు ఎక్కడికన్నా ఇంకా జగన్ కోటేయడమే బెటర్ అనే పరిస్థితులు వచ్చాయి. లేదంటే ఆయనకి అంత ఓటింగ్ పడే అవకాశమే లేదండి గతంలో. అయితే ఆయన పాదయాత్ర అనేది తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ మంత్ర, డౌట్ లేదు అందులో. ఎందుకంటే ఒక నాయకుడు, అది ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మన దగ్గరకు వచ్చాడు, మనల్ని పలకరించాడు, మన తల మీద చేసాడు అంటేనే ఆటోమేటిక్గా సెంటిమెంటల్గా పడతారు మనోళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు నమ్ముతారు అనేది మాత్రం ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న అండి. ఎందుకంటే గతంలో ఆయన పాదయాత్ర చూసే ఈవెన్ నాలాంటి వాళ్ళు ఎంతో మంది వేరే అభిమానులు అయిపోయాం ఆయనకి. ఆ రోజున ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన నడిచొస్తున్న విధానం కానీ, ఆయన ఇచ్చిన హామీలు కానీ, వీటన్నిటినీ చూసి మాలాంటి వాళ్ళు మేము ఫిదా అయిపోయి ఆయన కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వాళ్ళం. కానీ వన్స్ ఆయన చేతులు అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎలా బిహేవ్ చేశాడు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళ పట్ల ఆయన ఎలా ఉన్నాడు, ఆయన చెప్పింది ఏంటి, ఆయన చేసింది ఏంటి అనేది ప్రజలు క్లియర్గా చూసేశారండి. ఒక సినిమాని మళ్ళీ రెండోసారి మూడోసారి రిలీజ్ చేసినా మళ్ళీ చూడలేరండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొత్తగా ఏం చెప్పగలుగుతాడు? ఆయన గతంలో ఏదైతే చెప్పాడో అది చేయలేదు. కేవలం సంక్షేమ పథకాలు అనేది ఒకటే మాట అయింది. ఆ సంక్షేమ పథకాల గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను ఈ కేసుల రీత్యా చాలా ఇబ్బందులు పడ్డాను కూడా. ఇప్పుడు ఉన్నాయా కేసులు? అవన్నీ పోయినాయా? ఏదండి కేసులు ఉన్నాయా? అప్పటికి కేసులు ఇంకా ఉన్నాయి సార్. అంటే 10 కేసులు పోయండి, ఇంకా 20 కేసులు, అంటే 11 కేసులు పోయి 19 కేసులు ఉన్నాయండి. ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరైనా టచ్ లో ఉన్నారా రాయేష్? ఓపెన్ గా నాకు వైసీపీ వాళ్ళు ఎవరు టచ్ లో ఉంటారు సార్? ఇప్పుడే అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నేను టీడీపీలో ఉన్నాను, నాకు టీడీపీలోనే పూర్తిగా టచ్ లో ఉంటారు ఎవరు. నేను ఎక్కడో చిన్న విలేజ్, ఆ గ్రామంలో ఉంటాను సార్. నేను కూడా ఎవరితోటి ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకుని ఎక్కువ రాసుకుని పూసుకుని తిరగాలని అనుకోను. ఎందుకంటే ఎక్కువ అదేంటది ఆ చనువు ఏం చేస్తుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళని చులకం చేసేస్తుంది అనే ఉద్దేశంతో, పైగా ఎవరైనా పెద్ద కేడర్ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్తే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చేస్తున్నాడేమో రాయేష్ అని ఎక్కడైతే అనుకుంటారని ముందు నేను అనేసుకుని ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే బతుకుతానండి నేను.